SLA management in a managing cloud services. An SLA service level agreement is a contract between the cloud service provider and customer that defines expected levels of services. అంటే నువ్వు ఎంత పే చేస్తావు, నేను ఎంత సర్వీస్ ఇస్తా, ఆ లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్. సిగ్నిఫికెన్స్ SLA మేనేజ్మెంట్. అసలు SLA మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఉండాలి, మన అవసరం ఏంటి అంటే డిఫైన్ సర్వీస్ క్వాలిటీ. నువ్వు ఎంత క్వాలిటీ సర్వీస్ ఇస్తావు, బాగుంటుందా, దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ తీసుకుంటాం. కాబట్టి డిఫైన్ సర్వీస్ క్వాలిటీ కంపల్సరీ. ఫస్ట్ పాయింట్ మనకు రావాల్సింది క్వాలిటీ. స్పెసిఫిక్ సర్వీస్ లెవెల్ సచ్ యాజ్ అప్ టైమ్, అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ మూడు మనం అడుగుతాం. సర్వీస్ లెవెల్ సచ్ యాజ్ ఎంత టైం ఇస్తావు, ఏ టైంలో అవైలబిలిటీ ఉంటుంది, అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది. అట్లా ఏ టైం అంటే అప్ టైం అంటే ఎన్ని రోజులు ఇస్తావు, 3 రోజుల 4 రోజుల. మనం సబ్స్క్రిప్షన్ చేస్తాం ఎయిర్టెల్ ఆఫీస్కి. ఎయిర్టెల్ వాడు ఏం చేస్తాడు, 1 మంత్ ఇస్తాడు, 28 డేస్ ఇస్తాడు, 26 డేస్ ఇస్తాడు. వాడు 28 డేస్ ఇస్తాడు, మనకి 1 మంత్ అంటాడు. అట్లా అవైలబిలిటీ అన్లిమిటెడా, లిమిటెడా, పర్ఫార్మెన్స్ సిగ్నల్ ఉంటుందా ఉండదా. ఇది డిఫైన్ సర్వీస్ క్వాలిటీ. నెక్స్ట్ ఎన్సూర్ అకౌంటబిలిటీ. Clearly defines responsible both cloud provider clearly defines the responsibilities of both cloud provider and customer. ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్ కి కస్టమర్ కి మధ్యలో ఏముండాలి, బోత్ క్లియర్లీ డిఫైన్స్. అది డిఫైన్ చేస్తుంది ఏంటి రెస్పాన్సిబిలిటీస్. క్లౌడ్ వానికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి, ప్రొవైడర్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి. అంటే ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓకే, దాన్ని ఎన్సూర్ అకౌంటబిలిటీ అంటాం. అకౌంటబిలిటీ అంటే మనకు రెస్పాన్సిబిలిటీ, ఎవరిది వాడికి అకౌంటబిలిటీ ఉండాలి. నెక్స్ట్ మానిటర్ పర్ఫార్మెన్స్. కంటిన్యూస్లీ మెజర్ వెదర్ ద ప్రొవైడర్ ఈజ్ మీటింగ్ ద అగ్రిమెంట్ సర్వీస్ లెవెల్. మనకి రోజు 1.5 GB మనకు డేటా ఇస్తుంటాడు. 1.5 డేటా GB మన మొబైల్లో ఇస్తే 1.5 GB ఇస్తుండా, తక్కువ ఇస్తుండా, ఇవి మనం మానిటర్ చేసుకుంటాం. ఓకేనా సార్, లేకపోతే తక్కువ అయితే అడుగుతాం అట్లా. నెక్స్ట్ ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే ఎన్స్యూర్స్ రిలయబుల్ అండ్ కన్సిస్టెంట్ క్లౌడ్ సర్వీస్, ఇంక్రీజింగ్ కస్టమర్ ట్రస్ట్. ఎప్పుడైనా ఏదైనా క్లౌడ్ సర్వీస్ బిజినెస్ బాగా రన్ కావాలంటే కస్టమర్ యొక్క మనసు దోచుకోవాలి, నమ్మకాన్ని దోచుకోవాలి, అప్పుడే ఆ బిజినెస్ బాగా రన్ అవుతుంది. దాన్ని ఏమంటారు, ఎన్స్యూర్స్ రిలయబిలిటీ అంటే నిజాయితీని. కన్సిస్టెంట్ క్లౌడ్ సర్వీస్, వాడికి ఇవ్వాల్సినటువంటి కన్సిస్టెంట్ సర్వీసెస్ని ఎడతెరపుగా లేకుండా అంటే ఆగకుండా సర్వీస్ ఇవ్వడాన్ని ఇంక్రీజింగ్ చేస్తే కస్టమర్ ట్రస్ట్ పెరుగుతుంది. దాన్ని ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే. ఓకేనా సార్. నెక్స్ట్ ప్రొవైడ్ సెక్యూరిటీ అండ్ కాంప్లయన్సెస్. నీ దాంట్లో సబ్స్క్రిప్షన్ అయినప్పుడు నీ డేటా మొత్తం బయటికి అమ్ముకుంటే, వాడి పర్సనల్ డేటా మొత్తం బయటికి పోతే వాడి బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయితే అన్ని ఖాళీ. కాబట్టి అట్లాంటి కాకుండా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయాలి, స్పెసిఫిక్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్, డేటా ప్రొటెక్షన్ పాలసీస్, బ్యాకప్ అండ్ రెగ్యులేటరీ కాంప్లయన్సెస్. రెగ్యులేటరీ అంటే క్రమబద్ధమైనటువంటి కాంప్లయన్సెస్ని చూడాలి. నాకు ఈ కాంప్లయన్స్ అంటే నాకు తెలియదు సార్. కంప్లైంట్స్ ఏం లేదు సార్, అదే మన కంపాటబుల్ అని పెట్టుకోండి. కంప్లైంట్స్ అంటే వాడికి ఈయనకి మధ్యలో ఏవైతే అండర్స్టాండింగ్ ఉందో దాన్ని కంప్లైంట్స్ అంటారు. నాకు ఎందుకో ఒక డౌట్, కాంప్లైన్సెస్ దానికి వేరే మీనింగ్ కూడా అంటే మనం నిన్న చేసినాం చూడండి జిఆర్సీలో. జిఆర్సీ రిస్క్ కంప్లైంట్స్ అని చేయలే ఫస్ట్. అప్పుడు గుర్తుంది కానీ ఇప్పుడు మర్చిపోయినా. Compliance means following rules, regulations, standard laws, policies, organization, government. పాలసీస్ అని పెట్టుకోండి, ఇంకేది ఫాలోయింగ్ అంట. అంటే ఇంకా తెలుగు బాగుంటుంది, మన మనసుకు అతుకుంటుంది. కాంప్లైన్స్ అంటే ఏంటి అంటే నియమాలు, చట్టాలు, నిబంధనలు. విద్యా సంస్థల విద్యా విధానాల సంస్థల విధానాలు, పాలసీస్. సో దాన్ని కాంప్లయన్సెస్ అంటారు. అంటే రెగ్యులారిటీ కాంప్లయన్స్. రెగ్యులేషన్స్ వస్తాయి, JNT వస్తాయి, JNT రెగ్యులేషన్స్ R22 R18 అవి కాంప్లయన్సెస్.
The support issues regulations, supports issue regulations, defines response time, resolution time. ఇక్కడ ఏమడుతుంది, సపోర్ట్ ఇష్యూ రెజల్యూషన్స్ అంటే ఏదైనా సమస్య వచ్చింది, నువ్వు అది 48 hours తీస్తావా, 24 hours తీస్తావా అనేది ముఖ్యం మనకి ఇక్కడ. సపోర్ట్స్ ఇష్యూ రెజల్యూషన్, డిఫైన్స్ రెస్పాన్స్ టైం అంటే నువ్వు ఎన్ని గంటల లోపల దాన్ని కంప్లీట్ చేస్తావు. రెజల్యూషన్ టైం, ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేస్తావు, ఎప్పుడు ఆ ప్రాబ్లం చూస్తావు, ఎప్పుడు సాల్వ్ చేస్తావు. అండ్ కంపెన్సేషన్ ఇఫ్ సర్వీస్ లెవెల్ ఆర్ నాట్ మెట్, ఒకవేళ నువ్వు అనుకున్న సర్వీస్ నువ్వు ప్రొవైడ్ చేయలేకపోతే కంపెన్సేషన్ ఇచ్చాను. ఇది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ సంబంధించినటువంటి వీడియో. 5 నిమిషాల 45 సెకండ్లు.